డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం. కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు జగన్మోహన్ రెడ్డితో టచ్లో ఉన్నారు అనే ఒక ప్రచారాన్ని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విపరీతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. నిజానికి ఆ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డితో టచ్లో ఉన్నారో లేదో ఎవరు ధృవీకరించటం లేదు, దానికి తగ్గ ఆధారాలు కూడా ఏమి చూపించటం లేదు. కాకపోతే కూటమిలో ఉన్న సభ్య పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు అనేది మాత్రం చూపిస్తున్నారు. అలా అసంతృప్తితో ఉన్నారు అనే మాట అయితే వాస్తవంగానే కనిపిస్తుంది, కొంతమంది బాహాటంగానే బయటికే కనిపిస్తూ ఉంది. అలాంటి వాళ్ళ పేర్లు చెబుతూ ఇప్పుడు వాళ్ళందరూ జగన్తో టచ్లో ఉన్నారు అని అంటే నిజంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డితోటి ఈరోజు టచ్లోకి వెళ్ళి ఏం చేస్తారు? వాళ్ళు చేయగలిగే పని ఏమిటి? ఇంకా దాదాపుగా 3 సంవత్సరాల పాటు ఈ కూటమి అధికారంలో ఉండబోతోంది. ఏదో ఎన్నికల గురించి లేదు, రేపు 2029లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అనే గట్టిగా ఒక నిర్ణయం వస్తే ఆ రోజుకి అంటే అప్పటికి 6 నెలలు ముందు అలాగా జగన్మోహన్ రెడ్డి తోటి టచ్లోకి వెళ్ళారంటే అది వేరే విషయం. 2019 ఎన్నికల ముందు కూడా ఇలాగనే కొన్ని పరిస్థితులు దాపురించాయి. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గెలుపు కన్ఫాము అని నాయకులందరూ బాగా నిర్ణయించుకున్నారు. అక్కడ కూటమి పార్టీల్లోనే ఉంటూ చివరి రోజున అటు జంపింగ్ అయిపోయిన వాళ్ళని కొంతమందిని చూసాం మనం. అలాంటి పరిస్థితి ఒకటి ఇప్పుడు క్రియేట్ చేయడానికి వైసీపీ సోషల్ మీడియా విపరీతంగా కృషి చేస్తుంది. దాంతోపాటుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాను లండన్లో ఉన్నా కూడా ఆంధ్ర పరిస్థితులను పూర్తిగా అవగతం చేసుకొని వాటి మీద స్పందిస్తున్నారు అని అన్నట్టుగా ఈ రోజున సాక్షి మీడియాలో కూడా ఒక ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు అందరూ కలిసి ఇదిగో చంద్రబాబు నాయుడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు, ఆయన మీద వచ్చిన వాటన్నిటి మీద కేసులు కట్టడానికి వాళ్ళు విపరీతంగా కృషి చేస్తున్నారు అని కొన్ని ప్రూఫ్లు అని అంటూ చూపిస్తూ ఏదో వీడియోలని మరి మెటా కావచ్చు, గూగుల్ కావచ్చు, తొలగించిన యూట్యూబ్ కావచ్చు, తొలగించిన వాటన్నిటిని చూపిస్తూ ఈ లోకల్ లా ఆధారంగానే వీటిని తొలగించారు అనంటే ఇప్పుడు పోలీసు ప్రయోగం చేస్తున్నారు అని కొంత నంగనాచి కబుర్లు చెప్పే ప్రయత్నం చేశాడు. కాకపోతే లండన్లో ఉన్న జగన్మోహన్ రెడ్డికి అసలు ఈ విషయం తెలుసో లేదో కూడా తెలియదు. ఆయన ట్విట్టర్లో స్పందించారు అనంటే ట్విట్టర్ స్పందన ఎలాగుంటుందో అందరికీ తెలుసు. ఈ ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు అనంటే ఆ పోస్టు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి తన చేతులతోటి తానే టైప్ చేసి పెడతాడనేం కాదు కదా, వాళ్ళ పిఆర్ టీం పెడతారు. పిఆర్ టీము జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉన్నా లేకపోయినా ఇలాంటివి కొన్ని మరి ట్విట్టర్లో పోస్ట్ చేయటం జరుగుతుంది. దాన్ని మరి వైసీపీ సోషల్ మీడియా కూడా విపరీతంగా ప్రచారం చేస్తుంది. అలాగా ఒక ప్రచారాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకొని రావడానికి విపరీతమైన ప్రయత్నం జరుగుతుంది. కూటమి ఎమ్మెల్యేలో అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తి మాట వాస్తవం ప్రతి పార్టీలోనూ కనపడతానే ఉంది. ఇటు జనసేన పార్టీలో కొంతమంది బహాటంగా మాట్లాడుతున్నారు. అందున మరి బీజేపీలో కూడా ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు, విష్ణుకుమార్ రాజు లాంటి వాళ్ళు గతంలో మాట్లాడింది. మరి విష్ణుకుమార్ రాజు అయితే గంటా శ్రీనివాస్ తోటి గొడవ పడిన విషయం కూడా ఆ రోజున పేపర్లో చూసాం. అంత మాత్రాన జగన్మోహన్ రెడ్డితో టచ్లోకి వెళ్ళటానికి వాళ్ళంత చిన్నపిల్లలు, అమాయకులు ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఈ వైసీపీ ఎమ్మెల్యేలకి ఏదైతే పట్టిందో చాలామంది మరి వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు జైలుకి వెళ్ళి రావటం కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఈవెన్ మిథున్ రెడ్డి కూడా లెక్కర్ స్కామ్లో జైలుకి వెళ్ళి రావటం ఇదంతా చూసిన తర్వాత వీళ్ళు భయపడుతున్నారు అని ఒక ప్రచారం ఇప్పుడు తీసుకొస్తున్నారు. పోనీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితోటి వీళ్ళు టచ్లోకి వెళ్ళి ఉన్న పార్టీని కాలదన్నుకునే అవకాశం ఉంటుందా? అంటే ఇప్పుడు ఉన్న పార్టీలు మెదలకుండా చూస్తూ ఊరుకుంటాయా? ఇంటెలిజెన్స్ వర్గాలు వాళ్ళకేం ఉండవా? ఇంటెలిజెన్స్ రిపోర్టు వాళ్ళకేం రాదా? ఫలానా ఎమ్మెల్యే ఇదిగో జగన్మోహన్ రెడ్డి తోటి టచ్లోకి వెళ్తున్నాడని ఈజీగా సునాయాసంగా తెలిసిపోతుంది. అసలు ప్రభుత్వంలో లేకుండా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే వాళ్ళ కేంద్ర కార్యాలయం మీద దాడి జరగబోతున్న విషయాన్ని ఆయన 12 గంటల ముందే తెలుసుకున్నాడు. మరి అది ఆయనకున్న ఇంటెలిజెన్స్ పవరు. దాంతోపాటుగా ఇప్పుడు అనేక రకాలైన ప్రయోగాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడు. ప్రతి ఎమ్మెల్యే విషయం గురించి ఆయన రీసెర్చ్ జరుగుతూనే ఉంది. ఆ ఎమ్మెల్యే సోషల్ మీడియాలో కానీ విడిగా కానీ ఎంత ప్రభావం చూపిస్తున్నాడు అనే దాని మీద, దాంతోపాటుగా ఆయన ఏమేం పనులు చేస్తున్నాడు, ఎవరెవరిని కలుస్తున్నాడు అనేది కూడా సీక్రెట్ వ్యవహారాలతో సహా ఆ ఎమ్మెల్యేలకు చెబుతూ ఉన్నాడు కదా మరి చంద్రబాబు నాయుడు.
అలాంటిది జగన్మోహన్ రెడ్డి టచ్లోకి వెళ్తే మరి చంద్రబాబు నాయుడుకి తెలియకుండా ఉంటుందా? ఈ ఎమ్మెల్యేలందరూ చంద్రబాబు నాయుడు చెప్పి ఈ మాటలన్నీ చూసిన తర్వాత ఇంకా కాదు మనం జగన్మోహన్ రెడ్డితోటి వెళ్దాము అని అనుకునే అవకాశం ఉంటుందా? అలాంటిది ఏ కోశాన కనపడటం లేదు. కాకపోతే వైసీపీ చేస్తున్న ఇప్పుడు ఒక ప్రచారం ఏదైతే ఇప్పుడు కూటమి అధికారంలో వాళ్ళు ప్రజలకు సేవ చేయడంలో విఫలమైపోయారు అని టోటల్గా వాళ్ళకు ముద్రేసే ప్రయత్నం చేశారు. దాంతోపాటుగా ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తెచ్చే కంపెనీలను కావచ్చు, మిగతా వాటన్నిటినీ కూడా తాను గతంలోనే తెచ్చిన వాటిని ఈరోజు చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీ చేస్తున్నాడు అని చెప్పుకొని అబాస్ పాలవటం ఒకటి జరిగింది. దీంతో పాటుగా అమరావతికి చట్టబద్ధత కలుగుతున్న సమయంలో మావిగన్ అని కొత్తగా తెరపైకి తీసుకొచ్చి మావిగన్ మావయ్య గాను, మావిగన్ మెంటలోడ్ గాను పేరు పడ్డాడు జగన్మోహన్ రెడ్డి. ఇది నేను నా సొంత కంటున్న మాట ఏం కాదు, ఎమ్మెల్యేలు అన్నారు, కూటమి నాయకులు అన్నారు, దాంతోపాటుగా ప్రజల్లోంచి కూడా ఇదే ఒక అభిప్రాయం వచ్చింది. ఎప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం మార్పు చెందకుండా అమరావతి మీద అదే ద్వేషం వెళ్ళగక్కుతూ ఉన్నాడు. ఏ అమరావతి అయితే ఆయన్ని ఓడించిందో ఆ అమరావతిని ప్రజలందరూ ఎవరైతే ఒప్పుకున్నారో ఆ అమరావతికి చిక్కులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సరే, కొన్ని లక్షల కోట్లు పెట్టి అమరావతి కట్టడం అవసరమా అనే మాటలో ఒక పక్కన ఉంటే అసలు మరి మావిగన్ పరిస్థితి ఎందుకు వచ్చింది? మావిగన్ అనే దాంతో మళ్ళీ ఆయన కొత్త రాజధాని అంశం తీసుకొచ్చాడు. ఏ రోజైతే 3 రాజధానుల అంశం తీసుకొచ్చాడో అప్పుడే జగన్మోహన్ రెడ్డి ఆయన ఉన్న ప్రభావాన్ని మొత్తాన్ని కొలాప్స్ చేసుకోవటం మొదలుపెట్టాడు. అందుకనే అధికారానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. దాంతోపాటుగా 151 సీట్లు సాధించానని వెర్రవీగే దాన్ని కూడా 11 సీట్లకు పరిమితం చేశారు ప్రజలందరూ. ఈ విషయాలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు ప్రచారంతో మనం ఏదో ఒకటి చేద్దాం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఐప్యాక్ కానీ వాళ్ళకి స్ట్రాటజీలు తయారు చేసే వాళ్ళందరూ కానీ దూరంగా జరగటం జరిగింది. దీంతో పాటుగా పార్టీ కూడా వాళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ ఇక ఫలించటం లేదని వాళ్ళని కూడా వెళ్ళగొట్టేసినట్టుగా కూడా ఒక రకంగా కనపడతా ఉంది. గతంలో చేసిన పింక్ డైమండ్ కావచ్చు, 37 మంది కమ్మ డిఎస్పీలు కావచ్చు, లేదు కమ్మరావతి అనే పేరు కావచ్చు, ఇత్యాదులన్నీ ఆ రోజున ప్రజల్లోకి బలంగా వెళ్ళాయి. కానీ ఈ రోజున ప్రజల్లోకి బలంగా వెళ్తుంది ఏమిటి అని అంటే ఆయన తెచ్చిన రప్ప వేటపోతు తలకాయలు నరికినట్టు నరుకుతాం, మేము వస్తే అమరావతి ఖచ్చితంగా ఉంచం, ఇలాంటి ప్రయత్నాలన్నీ చెబుతుంటే ఏమాత్రం మారలేదు జగన్మోహన్ రెడ్డి అని ప్రజలే అనుకుంటుంటే ఇక ఎమ్మెల్యేలు ఎందుకు అనుకుంటారు? కాకపోతే పార్టీల్లో ఉన్న ఎమ్మెల్యేల్లో ఉన్న ఈ అసంతృప్తిని కొలికిపూడి శ్రీనివాసరావు లాంటి వాళ్ళని చూపిస్తానో లేకపోతే మిగతా కొంతమందిని చూపిస్తా, ఇదిగో టీడీపీలో ఇంత అసహనం ఉంది, ఇదిగో జనసేనలో ఈ అసహనం ఉంది, ఇదిగో బీజేపీలో ఈ అసహనం ఉందని చెప్పే ప్రయత్నమే జరుగుతుంది. కాకపోతే ఇక్కడ అసలైన అసహనం ఏమిటి అనంటే ఇటు నాయకుల్లో కావచ్చు, అటు కిందనున్న క్యాడర్లో కూడా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అనే ప్రశ్న మీదనే ఎక్కువగా స్ట్రెస్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఈ కూటమి ప్రభుత్వం ఏం చేయటం లేదని వీళ్ళ మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి చెంతకి ఎమ్మెల్యేలు వెళ్తున్నారంటే అది శుద్ధ అబద్ధంగాను కేవలం ఫేక్ ప్రచారంగాను చూడాల్సిన అవసరం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.